రాణి ఇగో పాలు తాగు. అరే అప్పుడే తాగేసావే. ఈరోజు అల్లరి చేయకుండా పాలెలా తాగేశావు? నేను మంచి పిల్లగా ఉంటే నానమ్మకి తొందరగా నయం అయిపోతుంది కదా. ఏంటి నాన్న, మీరు నాకు జడలు పైకొకటి కిందకొకటి వేశారు. అవునా? నేను అచ్చం జోకర్లానే ఉన్నాను. నానమ్మ ఒక్కసారి నవ్విందంటే ఎంతటి సమస్యనైనా ఇట్టే తన్ని తరిమేస్తాను. నేను మహల్కి వెళ్ళి డబ్బులు ఇవ్వమని రాక్షసుడి గారిని అడుగుతాను. నాన్న, ఒక మాట అడిగేదా? వద్దంటే మాత్రం ఊరుకుంటావా? అయినా నేను అడుగుతాను. అడిగైతే. నౌకర్ అంటే ఎవరు? మనం ఇంకొకరి కోసం భోజనం నీళ్ళు తీసుకుని వస్తే మనం వాళ్ళకి నౌకర్ అయిపోయినట్టా? నీకేమని చెప్పని చెట్టు తల్లి. చూడు, నువ్వు రాణివి కదా, మరి నువ్వే చెప్పు, రాణి మరొకరికి నౌకర్ అవుతుందా? ఇంట్లో మీ నాన్నమ్మ నీకు తిండి పెడుతుంది, పాలు తాగిస్తుంది, మరి ఆవిడ నీకు నౌకరా? కాదు కదా. అయినా రాణి చూడు, మనిషి ఎవరైనా పని చేస్తే అతన్ని నౌకరు అనొచ్చు. కానీ చూడమ్మా, పని చేయడానికి బానిసత్వానికి మధ్య చాలా పెద్ద తేడా ఉంది. కొన్నేళ్ల క్రితం అయితే ప్రజలు బానిసలుగా ఉండేవారు, వారికి ఎలాంటి అధికారాలు ఉండేవి కాదు. ఈ రోజుకి ఎవరైనా బానిసలుగా ఉన్నారు అంటే అది ఖచ్చితంగా వాళ్ళ తప్పే, ఇంకేం కాదు. అర్థమైందా? అయినా నీ మనసులోకి ఇలాంటి ప్రశ్నలు ఎలా వస్తాయి అసలు? ఇక్కడ నుండి. ఇక్కడ నుండా? అరే, రాణి స్కూల్కి వెళ్ళకుండా ఇంకెక్కడికి వెళ్తుంది? జుమన్ గారు ఆలస్యం చేయొద్దని చెప్పారే. రాణి స్కూల్ వదిలేసి ఎక్కడికి వెళ్తుంది? రాణి రాణి ఆ మహల్ వైపు వెళ్తుందేంటి? పద. నాన్న, నాన్న, లక్ష్మణ్,
ఎవరు నువ్వు? ఈయన మా నాన్న కాదా? వస్తున్నానని ఉత్తరం రాశారు. ఇక్కడ నీ కాబోయే భర్త నీ బిడ్డకి తండ్రి ఉంటాడని రాశారు. సరిగ్గానే రాశారు. నేను నీకు కాబోయే భర్తని, నీ బిడ్డకు బాబుని. ఇలా మాట్లాడినందుకు ఫలితం ఏంటో తెలుసా? అయ్యో 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 రాకుమారి, ఏమైంది? కుర్రాడు మీకు నచ్చలేదా? సర్కారు వాళ్ళు వితంతువుల వివాహం గురించి మాట్లాడుతున్నారు. అందుకే మేము ఆ పని మీదే ఉన్నాంలేండి. మాకు మాత్రం కేవలం ఒక్క వితంతువే తెలుసు, మీరే. లక్ష్మణ్ లాంటి కుర్రాడు కనపడగానే మీరే గుర్తొచ్చారు. బిందు, నువ్వు లోపలికి వెళ్ళు. కానీ అమ్మా, నీకే చెప్పేది, లోపలికి వెళ్ళు. వితంతువుల్ని ఉద్ధరించాలని అంత కోరిక ఉంటే నీతోనే ఎందుకు ఆరంభించకూడదు? విధవురాల్వే కదా, అబ్బాయి కూడా నచ్చాడంటున్నావు. పెళ్లి చేసుకుంటే సరే. రాకుమారి, మేం మీ గొంతు నులిమేయగలం, కానీ ఇప్పుడే కాదు, మీ రెండో పెళ్లి తర్వాత. అయినా మీరేమన్నా మహాపతివ్రతల పరాయి మగాణ్ణి చూడగానే మడిగట్టు కూర్చోడానికి? నీలాంటి నీతి మాలిన ఆడదే ఇలా నీచమైన మాటలు మాట్లాడగలదు. అబ్బం శుభం తెలియని పిల్ల మనసు నొప్పించి ఏంటి నువ్వు సాధించింది? సిగ్గనిపించడం లేదా? అయితే మీరు నిజంగానే అనుకున్నారా చచ్చిన లక్ష్మణ్ మళ్ళీ బతికొస్తాడని? ఇదంతా చేయాల్సిన అవసరం ఏం వచ్చింది? ఇదంతా చేయటం వల్ల ఏంటి నీకు లాభం? గొర్రెల్ని బెదిరిస్తే తోడేలుకొచ్చే లాభం ఏమిటి? ఆకాశంలో పిచుకల్ని డేగ వేటాడితే వచ్చే లాభం ఏమిటి? ప్రకృతి సిద్ధాంతం ఇది. దుర్మార్గాలు చేసేందుకు మాకు ప్రత్యేకమైన కారణాలు అక్కర్లేదు. మేమవి చేస్తూనే ఉంటాం. కానీ మీరిప్పుడు నోరు పారేసుకుని ఒక కారణాన్ని కల్పించారు. కేవలం నువ్వు మాత్రమే ఈ ఆట ఆడగలని అనుకుంటున్నావా? గుర్తుంచుకో, అసలు ఆట ఆ దేవుడు ఆడతాడు. దేవుడి లీలలు నువ్వు అర్థం చేసుకోలేవు. ఆ రోజు నీకు భవిష్యవాణి వినిపించింది, మర్చిపోయావా? నీ పాపాల చిట్టా బయటపడుతుంది, నీకు శిక్ష కూడా పడుతుంది. ఇక ఆ రోజు నువ్వు జీవించే చివరి రోజు అవుతుంది. మాకు చివరి రోజు చూపించాలనుకున్న వారి గొంతు మేం నులిమేశాం. మళ్ళీ ఆ సాహసం చేయగలిగిన వాళ్ళు పుట్టలేదు. నువ్వు మాకా సహాయం చేశావు కదా, ఉత్తరం అందించి. అందుకు నీకొక బహుమానం. రోజులా కాకుండా పండగ చేసుకో ఇవాళ. థ్యాంక్ యూ పెద్దరాణి అమ్మా. ఏమో, నేనేదైనా పొరపడ్డానా? అయినా రాణి ఇలా ఈ మహల్ వైపు ఎందుకు వస్తుంది? లక్ష్మణ్, నిజంగానే మాకు వయసు అయిపోయింది. రాకుమారిని భ్రమలో పడేసి మాకే భ్రమ కలుగుతోంది. దెయ్యం గారు, చిట్టెలుక గారు, ఇక్కడేం చేస్తున్నారు?
నన్ను క్షమించండి. నేను మిమ్మల్ని అలా దెయ్యం అని పిలుచుండకూడదు. దెయ్యం గారు, ఏం చేస్తున్నావు ఇక్కడ? నా పేరు రాణి. నేను ఇక్కడ పనిచేస్తున్నాను. అయితే వచ్చిన పని చూసుకో. మరోసారి మా ముందుకొస్తే ఈ చిట్టెలుకని దానికున్న సన్నటి మెడని నులిమి పారేస్తా. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday dear Jeevan. Happy birthday to you. హ్యాపీ బర్త్డే. ఈ వేడుకలు నువ్వు చూడ్డానికి చేయట్లేదు చిన్న మహాతరమా. నా పేరు చిన్నమ్మ నోరమ్మ కాదు, రాణి అన్నానా? సరే వదిలేయ్, అదంతా వద్దు. పోయి వచ్చిన వాళ్ళకి తెచ్చేసిరా. రాణి, భలే నాన్న భలే. నాన్నగారు, మీరు నాకు ఇచ్చిన గిఫ్ట్ నాకు చాలా నచ్చింది. ఈ రోజు నాకు చాలా ఆనందంగా ఉంది. ఆడుకోండి. పదండి, నాతో రండి అందరూ. మీ నాన్నగారు ఎప్పుడైనా మీకు ఇలాంటి గన్ కొనిచ్చారా అసలు? లేదు, లేదు. మీకు తెలుసా, మా నాన్నగారు దీన్ని నా కోసం జపాన్ నుంచి తెప్పించారు. ఇప్పుడు చెప్పండి, ఈ గన్తో నేను దేని మీద గురి పెట్టాలో? అక్కడ జీవన్, అటు చూడు, పావురం. ఇప్పుడు చూడండి, నేను ఆ పావురాన్ని ఎలా కాలుస్తాను. జీవన్ 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 అన్నయ్య, మీరు నా గురి పాడు చేశారు. మీకెంత ధైర్యం అలా చేయడానికి? నువ్వు నీ సరదా కోసం ఒక పావురం ప్రాణం తీస్తావా? నువ్వు ఇవ్వలేని దాన్ని నువ్వెలా తీసుకోగలవు జీవన్? రాజా, జీవన్, జీవన్ నా నాన్న. చూడండి ఏం చేశాడు మీ ముద్దుల కొడుకు రాజా. జీవన్ని చూసి అందరూ కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారు. అయినా ఒక పావురం చేస్తే ఏం పోయింది? దాన్ని కాపాడేందుకు నా కొడుకునే పడేస్తాడా? తుపాకీ. రాజా, ప్రపంచంలో బతకాలంటే రెండే దారులున్నాయి. ఒకటి తలెత్తుకొని, రెండు తలదించుకొని. తల ఎత్తుకొని బతకాలంటే అవతలి వాడి తల తెంచక తప్పదు. జీవన్లాగా బతకాల్సి ఉంటుంది. అయితే నువ్వు కూడా జీవన్లా బతకాలంటే మేము నీకు నేర్పిస్తాం. రా. రా, పట్టుకో. దానికి గురిపెట్టు. చూడు, గురి చూడు. నీకే చెప్పేది, గురిపెట్టు. లేదు నాన్నగారు.
గురి పెట్టి కొట్టమన్నామా? ఎవరు మమ్మల్ని కొట్టింది? ఎవరు మమ్మల్ని కొట్టింది? అడిగేది మిమ్మల్నే. ఎవరు మమ్మల్ని కొట్టింది? అక్కడే నిలబడు. ఈరోజు చేసిన దానికి థ్యాంక్ యూ. ఆగు. సారీ ఎవరు చెప్తారు? ఆ రోజు నన్ను పడేసావుగా, దానికి సారీ ఎవరు చెప్తారేంటి? నేను నీ దగ్గర పనిచేసినంత మాత్రాన నేను నీకు బానిసనయ్యానని అనుకోకూడదు తెలుసా? మా నాన్నమ్మ నాకు ప్రేమగా అన్నం పెడుతుంది, నేనేమో నీకన్నం పెడతాను. ఎందుకంటే మాకది పని. నేను పని చేస్తాను, బానిసత్వం కాదు. ఇప్పుడు మన దేశానికి స్వతంత్రం. ఇప్పుడు మన దేశానికి అదే వచ్చింది. ఇంకా ఎవరికి బానిసలు కాదు. మా నాన్న చెప్తారు జనం తమ బుద్ధికే బానిసలు అని. కానీ నువ్వు నీ భయానికి బానిసవి. ముందు మాకు కనిపించేది నువ్వు చెడ్డ పిల్లవాడివని, కానీ నువ్వు ఒట్టు చేతకాని వాడివి. నీ భయానికి బానిసవైపోయావు. కానీ ఆ జీవన్ తన చెడ్డ అలవాట్లకి బానిస. నువ్వు ఆ పావురాన్ని జీవన్ నుంచి కాపాడావు, కానీ రాక్షసుని నుంచి కాదుగా. ఇక ఈ రోజు కూడా జీవన్ చెప్పగానే నువ్వు నన్ను కిందకి నెట్టేశావు. ఇక ముందు నన్ను ఎప్పుడు దాసి అని పిలవకూడదు. లేదంటే నేను అందరికీ చెప్తాను నేను పని పిల్లని కావచ్చు గాని రాజాబాజా మాత్రం బానిస అని. ఏంటి నువ్వెందుకు కంగారు పడుతున్నావు? ఇప్పుడే స్కూల్ వదులుంటారు, రాణి వచ్చేస్తుందిలే. రాణి, రాణి ఎక్కడికి వెళ్ళావు? ఏంటి దిక్కులు చూస్తున్నావు? నిన్నే అడుగుతున్నాను, స్కూల్కి వెళ్లకుండా ఎక్కడికి వెళ్ళావు? జవాబు చెప్పు, అడుగుతున్నాను కదా. నాన్న నన్ను క్షమించు, నా ఇబ్బందులు నాకున్నాయి. అంటే నేను పొరపాటు పడలేదన్నమాట. నువ్వు ఆ మహల్కి వెళ్ళావు కదా, నేను నానమ్మ వద్దన్నావు కదా, నానమ్మ తల మీద ఒట్టి వేసావు కదా, అయినా ఎందుకు వెళ్ళావు అక్కడికి? నిన్నే అడుగుతున్నాను, ఎందుకు వెళ్ళావు? మహల్ లోపలికి కాదు, మహల్ వెనక్కి వెళ్ళాను. విష్ణు అన్నాడు ఇంట్లో ఎవరికైనా బాగోపోతే వాళ్ళ పేరు చెప్పి మహల్ వెనక ఒక పెద్ద మర్రి చెట్టు ఉంది, దానికి దారం కడితే వాళ్ళకి త్వరగా నయమైపోతుందట. అందుకే నేను నానమ్మ పేరు మీద దారం కట్టడానికి వెళ్ళాను. నాన్న నాకు తెలుసు మహల్లో రాక్షసులు గాని దయ్యాలు గాని లేరని. అక్కడ పెద్దరాణి అమ్మ మహారాజు గారు ఉంటారని. ఇప్పుడు నేను పెద్దదాన్ని అయ్యాను కదా నాన్న. 3వ తరగతికి వచ్చాను. 3వ తరగతి చదివే వాళ్ళకి అన్నీ తెలుసుంటాయి. వాళ్ళని భయపెట్టాలంటే కథలు చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు. రాణి, ఏదేమైనా నువ్వు నాకు మాట ఇవ్వాలి. ఇంకెప్పుడు నువ్వు ఆ మహల్ వైపు వెళ్ళకూడదు. చూడు, అక్కడ దయ్యాలు రాక్షసులే కాదు, తల్లి అంతకన్నా భయంకరమైన మృగాలు ఉన్నాయి అక్కడ. వాళ్ళు చాలా చెడ్డవాళ్ళు. రాణి, నువ్వు నాకు మాట ఇవ్వాలి. నువ్వు స్కూల్కు వెళ్లకుండా ఆ మహల్ వైపు ఎప్పటికీ వెళ్ళనే వెళ్ళనని, సరేనా?
నేను ఒక పొరపాటు చేశాను. నువ్వు కావాలంటే నన్ను క్షమించు. కానీ మా నాన్నమ్మకి ఏమీ కాకూడదు. తనకి నయ్యం చెయ్యి చాలు. పెద్దరాణి అమ్మ, నారినికేతనానికి చెందిన ఆడవారందరూ రోజు ఏ ఏ పని చేస్తుంటారో దానికి సంబంధించిన అన్ని వివరాలు ఈ రిజిస్టర్లో ఉన్నాయి. ఇప్పుడు సాక్షాత్తు పెద్దరాణి అమ్మ ఇక్కడ ఉన్నాక ఇక ఇందులో విజేతలెవరో నేనెలా నిర్ణయించగలను? ఇక ఆ నిర్ణయం తీసుకోవడం మీ చేతుల్లోనే ఉంది. తీసుకోండి. ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడానికి ఇంకా ఆమిర్ కొట్రాని బతికే ఉన్నారు. పెద్దరాణి అమ్మ ముసలివారయ్యారు. ఈ వయసులో ఇంత చిన్న చిన్న విషయాలకి వారిని ఇబ్బంది పెట్టడానికి నీకు సిగ్గుగా లేదా?